లీగుల్లోకెల్లా ఐపీఎల్ ప్రత్యేకం. 2008 నుంచి ఈ లీగ్ ఉర్రూతలూగిస్తూనే ఉంది. సీజన్ కు అభిమానులను పెంచుకుంటూనే ఉంది. ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ కూడా ఓ రేంజ్ లో పెరుగుతోంది. బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతుగా మారింది. బీసీసీఐ రిచెస్ట్ బోర్డుగా మారడంలో ఐపీఎల్ పాత్ర ఎక్కువే. యంగ్ టాలెంట్ బయటకు రావడానికి ఈ లీగ్ చాలా ఉపయోగపడుతోంది. స్టార్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపిస్తూనే జాతీయ జట్టులో అవకాశాలు రాని వారికి ఐపీఎల్ వేదికైంది. గతంలో వివాదాలు కుదిపేసిన, ఫిక్సింగ్ ఆరోపణలు దుమారు రేపిన ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. వ్యాపారం అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. తాజా లెక్కల ప్రకారం కలర్ఫుల్ లీగ్ బిజినెస్ వాల్యూ 1,35,000 కోట్లకు చేరింది. 6.5% వృద్ధి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఐపీఎల్ బ్రాండ్ విలువ 28,000 కోట్లు పెరిగినట్టు అంచనా. ఫ్రాంచైజీల వారీగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రాండ్ వాల్యూ పరంగా సీఎస్కే టాప్ లోనే ఉంది. గతేడాది ఛాంపియన్ గా నిలిచిన సీఎస్కే ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరకపోయినా బ్రాండ్ వాల్యూ పరంగా అగ్రస్థానంలోనే నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈసారి బ్రాండ్ విలువ 9% పెరిగింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ $231 మిలియన్, అంటే భారత కరెన్సీ ప్రకారం 1,930 కోట్లు. ఇంతవరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆర్సీబీ మాత్రం తగ్గేదే లేదంటోంది. $2,027 మిలియన్ బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో నిలిచింది. భారత కరెన్సీ ప్రకారం ఆర్సీబీ బ్రాండ్ విలువ దాదాపుగా 1,897 కోట్లు. గతేడాదితో పోల్చితే కోల్కతా నైట్ రైడర్స్ ఇమేజ్ పెరిగింది. బ్రాండ్ విలువలో 19.3% వృద్ధి కనిపిస్తోంది. కేకేఆర్ బ్రాండ్ వాల్యూ భారత కరెన్సీ ప్రకారం 1,805 కోట్లు. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో సరిపెట్టుకుంది. ముంబై బ్రాండ్ విలువ దాదాపుగా 1,705 కోట్లని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1,111 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ విలువ 1,103 కోట్లు. 1,094 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానంలో ఉంది. ఒకసారి ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 8వ స్థానం సాధించింది. జీటీ బ్రాండ్ విలువ దాదాపుగా 1,036 కోట్లు. 9వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ బ్రాండ్ విలువ 844 కోట్ల రూపాయలు. బ్రాండ్ వాల్యూ పరంగా లక్నో సూపర్ జైంట్స్ చివరి స్థానంలో ఉంది. ఎల్ఎస్జీ బ్రాండ్ వాల్యూ దాదాపు 760 కోట్లు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ లో భాగంగా టాటా గ్రూప్ నుంచి బీసీసీఐకి ఏటా 2,500 కోట్లు అందుతాయి. గత ఒప్పందంతో పోల్చితే 50% అధికంగా బీసీసీఐ ఖాతాలో డబ్బు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ఐపీఎల్ తో బీసీసీఐ ఖాతాలో కోట్ల వర్షం కురుస్తోంది.